మూసీలోకి నీళ్లు తీసుకొస్తామని మంత్రి చెప్పారని హరీష్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనకు ఎంత ఖర్చు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటుందో సమాధానం చెప్పాలన్నారు. ఒకేసారి ఉద్దేశపూర్వకంగా జలాశయాల గేట్లు ఎత్తారా అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను ముంచడానికే గేట్లు తెరచారా అని అడిగారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకొని కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు 32 ఎస్టీపీలు కట్టాం. అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఒక ఎస్టీపీ కట్టాం. ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిండ్రు, గడ్డి పెరిగింది. ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట హిమాయత్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇండ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గాని, ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా మేము చెప్పేది, మీరు పేదవాళ్ల ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. మేడ్చల్ మండలంలోని నూతన్కల్ గ్రామాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో గ్రామాల్లో అమల్లో ఉన్న R1 జోన్ను ఎత్తివేసి మల్టిపుల్ జోన్గా మార్చాలని రైతులు బండారు దత్తాత్రేయకు వినతి పత్రం అందజేశారు. ఈ జోన్ పరిమితుల వల్ల భూముల వినియోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. అలాగే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న రైతుల భూములకు సంబంధించి ఫుట్పాత్లను తొలగించి రోడ్డు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే గేట్ల కారణంగా సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పూర్తి చేయాలని దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని 100% అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ మహానగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త కన్జర్వేషన్ జోన్లను ఏర్పాటు చేయకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. రెండవది ముఖ్యమైన విషయం మీరు చెప్పిందంతా కూడా ఒకటి ఈ జోన్లో మార్పిడి. మీది కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టిపుల్ జోన్లో వచ్చేటటువంటిది తప్పకుండా చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతానని నేను మీకు ఈ సభాముఖంగా మనం చెప్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. అందుకని మేము ఈ ముఖ్యమైన గ్రామాలను తిరిగి ఈ గ్రామాలలో ఇవి ఒక సంతకాలతో కూడినటువంటి ఒక సేకరణ పత్రం తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఒక డెలిగేషన్ రూపంలో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఇది ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత వెంటనే మేము సమయం తీసుకొని కొంతమంది రైతులను, ముఖ్యమైన రైతులను కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసే కార్యక్రమం ఉంటుంది. ఈ లోపల మీరు పెద్ద ఎత్తున ఈ సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నేను మీకు మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇప్పటిదాకా చెప్పినారు. ఒకటి బాధాకరమైన విషయం, రైతుకు రుణమాఫీ అన్నారు.
ఆ రైతు రుణమాఫీ కూడా ఈ నూతనకల్ గ్రామంలో 10% కూడా జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మనం చేస్తాం. అంటే ఎన్నికలకు ముందు మీరు మాట ఇచ్చినారు, మాట ఇచ్చి ప్రజలను నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతే ప్రజలు మాత్రం మర్చిపోరని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. గాంధీ భవన్కు కేసీఆర్ రావాలని, అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున చర్చకు సిద్ధంగా ఉన్నామని, ప్రజల ప్రయోజనాల కోసమే ఈ డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ ఒకవైపు తెలంగాణ పాలన పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా, హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన చర్చకు రావాలని కూడా మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి హోదాలో చర్చకు వచ్చి జరిగిన ఎవరు పాలమూరు రంగారెడ్డికి ఎవరు ద్రోహం చేశారు, 10 ఏళ్ళైన పనులు జరగకుండా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది ఎవరు, మీకు నిజంగా తెలంగాణ నది జలాలపైన కానీ తెలంగాణ రాష్ట్రం పైన కేసీఆర్కి ఏమాత్రం ప్రేమ ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని మేము కోరుతా ఉన్నాం. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు అసెంబ్లీకి వచ్చి కృష్ణా నది జలాలపైన కానీ గోదావరి జలాలపైన కానీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేసీఆర్ కూడా రావాలని, అసెంబ్లీకి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేపు మేము ఇదే అంశం పైన రేపు చర్చకు లేవనెత్తా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ నది జలాలలో, కృష్ణా జలాలలో ఎవరు ఆంధ్రాకు తరలించారు, ఎవరు గత ప్రభుత్వాలకు తొత్తుగా వ్యవహరించారు, ఎవరి నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇవాళ కృష్ణా జలాలు ఇవాళ ఆంధ్రాకు తరలించారనే అంశం పైన చర్చకు సిద్ధం. మేము 10 ఏళ్లలో మీ అవినీతి పాలన పైన చర్చించడానికి సిద్ధం. 2.5 ఏళ్లలో ప్రజాపాలన పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులు కానీ అన్నిటికి కూడా సిద్ధంగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 17 లక్షల కోట్ల బడ్జెట్ 10 ఏళ్లలో మీరు ప్రవేశపెడితే మీరు కేసీఆర్ హయాంలో కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులో పెట్టింది ఇవాళ 1,83,000 మాత్రమే. ఇవాళ మేము వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు మోక్షం జరిగింది. ఇవాళ ఇరిగేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. 10 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో వాహన వినియోగదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వాహనదారులతో నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పేర్కొన్న రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తారని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ట్రాఫిక్ నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేయించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని అధికారులు సూచించారు. డ్రైవింగ్ సమయంలో నిద్రగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపి విశ్రాంతి తీసుకున్న తర్వాతనే ప్రయాణం కొనసాగించాలని సూచించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం కోల్పోతే ఆ కుటుంబం మొత్తం అనాథలుగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, వాహనదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలోని ప్రశాంత్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సకాల జోక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమికంగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం హుసైనీ అలం పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఓ యువకుడిని అరెస్ట్ చేసి ఓ కంట్రీ మేడ్ పిస్టల్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్ 31న హుసైనీ అలం పరిధిలో కంట్రీ మేడ్ పిస్టల్ను కలిగి ఉన్న అమ్జద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిల్వత్కు చెందిన అమ్జద్ ఖాన్ సౌదీ నుండి తిరిగి వచ్చి చార్మినార్లో వ్యాపారం చేస్తున్నాడు. 10 నెలల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన అవినాష్ అలియాస్ కళ్ళు అమిత్ అనే వ్యక్తుల వద్ద 80,000 రూపాయలకు 0.7 mm పిస్టల్ను కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుండి దేశీయ పిస్టల్తో పాటు ఒక OnePlus మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. నిందితుడు హుసేన్ అలీని పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధిలో తెల్లవారుజామున తీవ్ర పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు కారణంగా దృశ్యమానత పూర్తిగా తగ్గిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా కదిలాయి. జాతీయ రహదారి శంషాబాద్ నుండి బెంగళూరు వెళ్లే మార్గంలో కూడా పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా పలువురు వాహనదారులు తమ వాహనాలను రహదారి పక్కకు నిలిపివేశారు. దీంతో శంషాబాద్ నుండి పాలమాకుల వరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. వాహనదారులు పూర్తిగా పొగమంచుతో నిండిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తూ వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.